అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సిద్దిపేట జిల్లాలో అభివృద్ధి పనులకు ఎంపీ నిధులు తెచ్చినా ప్రారంభోత్సవాలకు ఎందుకు పిలవడం లేదని అధికారులపై ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు ఎంపీలను పిలవాలన్నారు. ఎంపీలు తెచ్చిన అభివృద్ధి పనులు ఇంతవరకు ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. 17వ లోక్సభ పెండింగ్ బిల్లులు అన్ని పూర్తిగా వచ్చాయని, 16వ లోక్సభ ఎన్నికల బిల్లులు ఏమైనా పెండింగ్ లో ఉంటే వివరాలు అందిస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఎంపీ రఘునందన్ రావు. ఇక సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 3వ దిశ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు. దీనిలో ప్రధానంగా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ కి 7122లో నాకంటే ముందు 17th లోక్సభలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినటువంటి గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీగా ఉన్నప్పుడు శాంక్షన్ అయినటువంటి 17th లోక్సభలో శాంక్షన్ అయి ఎంపీ ల్యాడ్స్ సుమారు 50 కోట్ల పైసలకు డబ్బులు పనులైనాయి. కాంట్రాక్టర్లంతా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ డబ్బులు రిలీజ్ కాలేదని చెప్పి కొంతమంది గౌరవ సర్పంచులు, కొంతమంది అధికారులు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు సంగారెడ్డి జిల్లా ఎంపీ ల్యాడ్స్ చూసేటువంటి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి ఎంపీ ల్యాడ్స్ పర్యవేక్షణ జరిగేది. నేను పార్లమెంట్ సభ్యుని గెలిచిన తర్వాత 18th లోక్సభ నుంచి దాన్ని సంగారెడ్డి కలెక్టరేట్ నుంచి సిద్దిపేట కలెక్టరేట్ కి నోడల్ ఏజెన్సీగా మార్చడం జరిగింది. 17th లోక్సభకు సంబంధించి అధికారులందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి అప్పటి పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇచ్చిన ప్రొసీడింగ్స్ లో కంప్లీట్ అయిన వర్క్లకు సంబంధించి టోటల్ 17th లోక్సభకు సంబంధించిన డబ్బులు సుమారు 58 కోట్ల 93 కోట్ల కరెక్ట్ గుర్తుకు రావట్లేదు. దానికి సంబంధించి మొత్తం నిధులు ఎంపీ ల్యాడ్స్ కింద ఉంటే ఆ నిధులు 17th లోక్సభకు సంబంధించి ప్రతి రూపాయి వచ్చింది. 16th లోక్సభ కూడా కొన్ని డబ్బులు రావాలని మళ్ళీ మధ్యలో 17th లోక్సభ డబ్బులు రాగానే కొంతమంది మళ్ళీ 16th లోక్సభ డబ్బులు రావాలని మళ్ళీ దరఖాస్తులు తీసుకొని వచ్చినారు. 17th లోక్సభ టెన్యూర్ లో అప్పటి ఎంపీ గారు మంజూరు చేసిన అన్ని పనులకు సంబంధించి పూర్తి అయిన అన్ని బిల్లులు కూడా సిద్దిపేట కలెక్టర్ గారు నోడల్ ఏజెన్సీగా డబ్బులు వచ్చి ఇక్కడ ఉన్నాయి. అవి ఎవరికైనా పెండింగ్ బకాయిలు ఏమైనా ఉంటే దయచేసి తొందరగా క్లియర్ చేయండి. ఎందుకంటే చాలా కాలం అయింది వాళ్ళు అప్పుల పాలైనా ఇబ్బంది పడుతున్నాం అని కాంట్రాక్టర్లు అవస్థలు పడతా ఉన్నారు. కాబట్టి దయచేసి 17th లోక్సభకు సంబంధించిన ప్రతి రూపాయి కూడా వచ్చే దిశ మీటింగ్ కల్లా ఏ ఒక్కటి కూడా మన దగ్గర బ్యాలెన్స్ ఉండొద్దు. వర్క్ కంప్లీట్ చేసినటువంటి ఏజెన్సీస్ కి దయచేసి డబ్బులు అందజేయాలి. ఇది రిపీటెడ్ గా నాకు వస్తున్నటువంటి అప్పీల్ కాబట్టి ఇది ఒకటి కంప్లీట్ చేయండి. మీ దృష్టిలో ఇంకేమన్నా 16th లోక్సభ టెన్యూర్ కి సంబంధించి పనులు పూర్తయి రికార్డ్ కంప్లీట్ ఎంబీ రికార్డ్ కంప్లీట్ అయిపోయి డబ్బులు రానటువంటి ఏమైనా ఉంటే కూడా దయచేసి నా దృష్టికి తీసుకురండి. అవి ఫైల్ మొన్న సంగారెడ్డి సీఈఓ గారు తీసుకొని వచ్చిస్తే ఆ డబ్బులకు సంబంధించి ఫైల్ కూడా తీసుకెళ్లి ఢిల్లీలో సబ్మిట్ చేయడం జరిగింది. మీ దృష్టికి సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో ఇంకేమైనా అట్లాంటివి మిగిలిపోయినాయని ఉంటే అవి కూడా తీసుకొచ్చి నెక్స్ట్ దిశ మీటింగ్ లోపల నాకు అందజేస్తే వాటిని కూడా క్లియర్ చేపిస్తాం. ఎందుకంటే 1st డిసెంబర్ నుంచి పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.